మహింకరణ గాక. ఈ సమయంలో కొన్ని మాటలు చెప్పుకుందామండి. పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతలు రాసిన 29 అధ్యాయం 25 వచనం. భయపడడం వల్ల మనిషికి ఊరు వచ్చును, యెహోవాయందు నమ్మక ఉంచేవాడు సురక్షితంగా ఉండనమాట. హల్లెలూయా. దేవుడు ఏమనంటే భయపడడం వల్ల మనిషికి ఊరి వస్తుందన్నమాట. యెహోవాయందు నమ్మకం ఉంచేవాడికి సురక్షితంగా ఉండనమాట. మనం ఏ విషయంలో భయపడకూడదు. నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావో, బాధల్లో భయపడుతున్నావా, రోగంలో భయపడుతున్నావా, కష్టాల్లో భయపడుతున్నావా, శ్రమల్లో భయపడకు. దేవుడు 360 రోజులు కూడా భయపడకు దేవుడు ప్రకటిస్తున్నమాట. నీకున్న శ్రమలు బట్టి, నీకున్న కష్టం బట్టి, నీకున్న రోగం బట్టి, నీకున్న ఇబ్బంది బట్టి నువ్వు భయపడుతున్నావు. బహుశా నువ్వు భయపడకు. యెహోవాయందు నమ్మకం ఉంచన్నమాట. హల్లెలూయా. నిన్ను సృష్టించిన దేవుడు సర్వాధికారి, జీవాధిపతి, గొప్ప దేవుడు. నిన్ను సృష్టించిన దేవుడు ఎటువంటి బాధను దేవుడు తీసివేస్తాడు. ఎందుకంటే భయపడకూడదు. దేవుడు శద్రకి, మెషకి, అబేద్నెగో ముగ్గురు అగ్ని ఉన్నప్పుడు వాళ్ళు ఒక మనిషికి, అక్కడున్న జనులందరూ ఒక మనిషికి ఒక రాజుకు భయపడ్డమాట. ఆ రాజుకి మనుషులందరూ భయపడ్డారు, కానీ శద్రకి, మెషకి, అబేద్నెగో మాత్రం భయపడలేదు. ఎందుకంటే ఈ రాజు ఒక నరుడే కదా అని మీ మాత్రం తల వంచమని వాళ్ళందరూ కూడా రాజుకి మోకాలు వేసారు, కానీ శద్రకి, మెషకి మాత్రం మోకాలు. ఎందుకంటే మన సృష్టించిన దేవుడు సర్వాధికారి, జీవాధిపతి అని ఆయన ఉంచున్నమాట. ఆ రాజు ఏం చేశారంటే వీళ్ళు నాకు భయపడలేదని వాళ్ళ ముగ్గురిని అగ్నిగుండంలో వేస్తారన్నమాట. హల్లెలూయా. అక్కడ ఒకంత అగ్ని మండుతుంది, కానీ వాళ్ళు ఎప్పుడైతే రాజుకు కోపరపచ్చి 7 అంతలుగా అగ్ని రాజేసమాట. అగ్నిగుండంలో పాడేసినప్పుడు ఆ అగ్ని ఏమి చేయలేకపోయిందండి. ఆ అగ్నిలో ఉన్నప్పుడు దేవాదేవుడు అగ్నిగుండంలో ఆ శద్రకి మీద అగ్నిగుండంలో వాళ్ళని బయటికి రప్పించనమాట. హల్లెలూయా. అలాగే నీ పరిస్థితి అగ్ని వంటి శ్రమలో, అగ్ని వంటి ఆవేదన, అగ్ని వంటి కన్నీరులో ఉన్న బహుశా నువ్వు భయపడకు. నేను ప్రకటిస్తున్న దేవుడు జీవం గల దేవుడు, యేసయ్య గొప్పవాడు. ఎందుకంటే నువ్వు ఏ సిచ్యువేషన్ ఉన్నా సరే, నువ్వు ఏ బాధలు ఉన్నా సరే, నువ్వు ఏ కన్నీరులో ఉన్నా, ఏ బాధ ఎంత ఆవేదన ఉన్నా సరే, ఈయన మోకరించు. దేవుని పట్ల కార్యం జరిగిస్తామట. హల్లెలూయా. నా జీవితంలో ఎన్నో శ్రమల్లో, ఎన్నో బాధల్లో, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. నా జీవితంలో కూడా అగ్ని వంటి శ్రమలు ఉన్నాయి, కానీ నాకు ఎటు ఎలా తోచని పరిస్థితులు అనమాట. ఎదురు చూస్తే నొయ్య ఎనగొయ్య అటువంటి మధ్యలో ఉన్నప్పుడు నేను ఏ మనిషిని ఆశ్రయించలేదు, ఎవరు ఆశ్రయించలేదు. దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాకున్న బాధ, నాకున్న శ్రమ, నాకున్న ఇబ్బంది జ్ఞాపకం చేసుకొని కన్నీరుతో చేస్తే ఆ శ్రమను దేవుడు తప్పించనమాట. హల్లెలూయా. అలాగే నీకు కూడా, నీ బాధ కూడా, నీ కష్టం కూడా దేవుడు తీసివేస్తాడు. నువ్వు రోగంతో ఉన్నా సరే, నువ్వు బాధలు ఉన్నా సరే, నువ్వు నిందలు ఉన్నా సరే, నువ్వు కోర్టు కేసులు ఉన్నా సరే, ఏ సమస్య దేవుడు తీసివేస్తాడు. ఎందుకంటే నీ ప్రకటించేవాడు జీవం కలదు. ఈయన నువ్వు మోకరించి ప్రార్థన చెయ్యి, దేవుని పట్ల కార్యం జరిగిస్తారు. నువ్వు ఆలోచించక నేను ప్రార్థన చెయ్యి, దేవుని పట్ల కార్యం జరిగిస్తామట. హల్లెలూయా. ఈ చిన్న ఒక్క పరిస్థితి దేవుడు దీవించిన గాక. ఆమేన్.